హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అమ్ముడు పోయిన బిడ్డ. ఒక గ్రామంలో భార్యాభర్తలు ఉండేవాళ్ళు. చాలా కాలానికి భార్య గర్భవతి అయింది. తీరా నెలలు నిండాక ఆమెకు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి ప్రసవించినట్లయితే మంచి బిడ్డ కలుగుతాడు అనిపించింది. ఈ మాట తన భర్తతో చెప్పింది. భర్త సమ్మతించి ఆమెతో సహా కొంత దూరంలో ఉన్న పుణ్యక్షేత్రానికి బయలుదేరాడు. వాళ్ళు తాముండే నగరం దాటి సాయంకాలానికి ఒక విస్తృతమైన వనం ప్రవేశించారు. ఓపలేని మనిషి కావటం చేత ఆమె అలసిపోయి ఎక్కడైనా కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకోగోరింది. దారికి కొంత ఎడంలో ఒక కుటీరము చెట్ల సందుగా కనపడితే ఆమెను భర్త అక్కడికి తీసుకుపోయాడు. ఆ కుటీరంలో ఒక సిద్ధుడు ఉంటున్నాడు. ఆయన ఆ భార్యాభర్తలకు అన్ని సౌకర్యాలు అమర్చి కుటీరం వెనక ఉన్న పంచలో ఆ రాత్రికి పడుకోమన్నాడు. భార్య వెంటనే నిద్రపోయింది. భర్తకు ఎంతకూ నిద్ర పట్టలేదు. ఒక రాత్రివేళ కుటీరం లోపల సిద్ధుడు ఆయన శిష్యులు మాట్లాడుకోవటం భర్తకు వినిపించింది. ఈ మనిషికి ఎలాంటి బిడ్డ పుడతాడంటారు అని శిష్యుడు అడిగాడు. ఆడబిడ్డ పుడుతుంది, కానీ తల్లి చనిపోతుంది. ఆమెకు పుట్టే ఆడపిల్ల ఒక కొడుకును కని వాణ్ణి అమ్మేస్తుంది అన్నాడు సిద్ధుడు. ఆ మాటలు విని భర్త చాలా బాధపడ్డాడు. లేక తనకొక బిడ్డ పుడితే అది ఆడపిల్ల కావటమేమిటి, తన భార్య చచ్చిపోవటమేమిటి, తన కూతురు తన కడుపున కనే బిడ్డను అమ్మటమేంటి? ఇదంతా ఏదో శాపం అన్నట్లుగా అతనికి తోచింది. మర్నాడు తెల్లవారుతూనే అతడు తన భార్యను నిద్రలేపి సిద్ధుడికి కృతజ్ఞత తెలుపుకొని ఆయన వద్ద సెలవు పుచ్చుకొని మళ్ళీ తీర్థానికి బయలుదేరాడు. వాళ్ళు పుణ్యక్షేత్రం చేరకముందే చూలాలికి నొప్పులు ఆరంభమైనాయి. ఒక కాపువాడి గుడిసెలో ఆమె ఆడపిల్లను ప్రసవించి కొద్దిసేపటిలో ప్రాణాలు వదిలింది. సిద్ధుడి నోట విన్న 2 అంశాలలో ఒకటి అక్షరాల నిజమైంది. మిగిలినది ఎట్లాగైనా అబద్ధం చేయాలని భర్త అనుకుని తన కుమార్తెను ఇంటికి తెచ్చి ఆ బిడ్డను పెంచటానికి ఒక దాదీని ఏర్పాటు చేసి తన కాలమంతా ధనార్జనకు వినియోగించాడు. అతడి కృషి ఫలించింది. పిల్లకు 5 ఏళ్లు నిండే లోపల అతడు చాలా పెద్ద ధనవంతుడు అయ్యాడు. ఆయన నగరం వెలుపల ఒక వంటి స్తంభం మేడ కట్టించి దానిపై బురుజులో తన కుమార్తె ఆమె దాది ఉండటానికి ఏర్పాట్లు చేశాడు. వాళ్ళు కిందకి దిగి వచ్చే మార్గం లేదు. వాళ్లకు కావలసిన వస్తువులన్నింటినీ కింద నుంచి తట్టలలో అందిస్తే పైకి చేదుకోవాలి. తన కుమార్తె ఒక బిడ్డను కని ఆ బిడ్డను అమ్ముకుంటుందంటే అంతకన్నా భయంకరమైన విషయం మరొకటి ఉండదనే భావంతో తండ్రి ఇలా చేశాడు. ఆయన కుమార్తె రూపరాణి ఆ ఒంటి స్తంభం మేడ మీద బురుజులోనే పెరిగి పెద్దదై చాలా అందగత్తెగా తయారైంది. ఆమెకు తన తండ్రి ముఖము దాది ముఖము తప్ప మూడో మనిషి ముఖం తెలియదు. ఒకనాడు ఆమె తన బురుజులో నిలబడి బయటికి చూస్తూ ఉండగా కొద్ది దూరంలో ఒక గుడారం కనిపించింది. అది ఆ నగరపు రాజకుమారుడు వేటకు వచ్చి వేయించుకున్న గుడారం. రూపరాణి చూసే సమయానికి గూడెం దగ్గర రాజకుమారుడు వేట దుస్తులతో నిలబడి ఉన్నాడు. రూపరాణి తన దాదిని పిలిచి, దాదమ్మా, ఆ వింత జంతువును చూసావా? దాని పేరేమిటి అని అడిగింది. అది జంతువు కాదమ్మా, రాజకుమారుడు, మంచి అందగాడు కూడాను అన్నది దాది. రూపరాణి దాదమ్మ చెప్పిన కథలన్నింటిలోనూ రాజకుమారుళ్ళు రాజకుమార్తెలు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అందుచేత రూపరాణి ఆ రాజకుమారుణ్ణి ఆసక్తితో చూసింది. రాజకుమారుడు కూడా రూపరాణిని చూసి ఆమె అందానికి ఆశ్చర్యపడి సమీపానికి వచ్చి ఆమెను పలకరించాడు. రూపరాణి బురుజు చుట్టూ ఉన్న పిట్టగోడ వద్దకు వచ్చి దాని మీదుగా వంగి రాజకుమారుడితో మాట్లాడింది. అది మొదలు రాజకుమారుడు వేట నెపం మీద తరచుగా అటుకేసి రాసాగాడు.
ఇద్దరి స్నేహము త్వరలోనే ప్రేమగా మారింది. తనను ఒక్కసారి పైకి రానివ్వమని రాజకుమారుడు రూపరాణిని ఎన్నోసార్లు ప్రార్థించాడు. చివరికామె ఉండబట్టలేక ఒక తాడు కిందకు దింపింది. దాని సహాయంతో రాజకుమారుడు పైకి వచ్చాడు. వారిద్దరి మధ్య ఉండే ప్రేమ చూసి దాది వాళ్ళ గాంధర్వ వివాహానికి అభ్యంతరం చెప్పలేకపోయింది. రాజకుమారుడు అప్పుడప్పుడు వచ్చి రూపరాణితో 1-2 రోజులు సుఖంగా గడిపి తన దగ్గర ఉన్న ఉంగరమో పతకమో ఆమెకిచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. కొంతకాలం గడిచాక రూపరాణి గర్భవతి అయింది. ఇంత జరిగాక కూడా రూపరాణి తన రహస్య వివాహం గురించి తండ్రికి చెప్పడానికి భయపడింది. ఎందుకంటే ఆయన తాను నిర్ణయించిన భర్తను తప్ప తన కుమార్తె పెళ్లాడరాదని, తాను పెళ్లి చేసేదాకా ఆమె అవివాహితగా ఉండి తీరవలసిందేనని కఠినంగా శాసించాడు. అదేవిధంగా రాజకుమారుడు కూడా తన రహస్య వివాహం గురించి తన తండ్రికి చెప్పలేకపోయాడు. ఎందుకంటే రాజు తన కుమారుడు ఒక గొప్ప రాజకుమార్తెను పెళ్లాడాలన్న ఉద్దేశంతో ఉండి చిల్లర మల్లర రాజకుమార్తెల సంబంధాలను చాలా వాటిని కొట్టిపారేశాడు. అటువంటి వాడు ఒక సామాన్య కుటుంబానికి చెందిన పిల్లను తన కోడలుగా అంగీకరించడని రాజకుమారుడికి తెలుసు. కాలక్రమాన రూపరాణి ఒక మగబిడ్డను కన్నది. అందువల్ల ఒక కొత్త సమస్య వచ్చి పడింది. ఆ బిడ్డను సాధ్యమైనంత త్వరగా ఎక్కడికైనా సాగనంపకపోతే రహస్యం దాగదు. ఎందుకంటే వారానికి 10 రోజులకి ఒకసారి రూపరాణి తండ్రి వచ్చి కింద నుంచే తన కూతురితోనూ ఆమె దాదితోనూ మాట్లాడిపోతూ ఉంటాడు. ఆయన వచ్చిన సమయంలో చంటి పిల్లవాడు ఏడవనారంభిస్తే రహస్యం బయటపడిపోతుంది. అందుకని రూపరాణి దాది కూర్చొని పసిగుడ్డును బయటకు చేరవేసే ఉపాయం ఒకటి ఆలోచించారు. ఆ రోజు చీకటి పడే వేళకు దాది తాడు సహాయంతో కిందకు దిగి వెళ్ళి పూల తోటలు చేరుకొని అక్కడ ఒక గంపెడు పూలు కొని తెచ్చింది. రూపరాణి పిల్లవాడికి కడుపు నిండా పాలు పట్టి నిద్రపుచ్చి ఆ గంపలోనే పూల మధ్య పడుకోబెట్టి రాజకుమారుడు తనకిచ్చిన కానుకలన్నింటినీ పిల్లవాడితోనే ఉంచి పైన మళ్ళీ పూలు కప్పింది. దాది ఆ గంపను తీసుకొని కిందకు దిగి తిన్నగా రాజభవనానికి వెళ్ళి అక్కడ దాసీలతో రాణిగారి కోసం పూలు తెచ్చాను, 2 వరహాలిచ్చి తీసుకోమనండమ్మా అన్నది. గంపెడు పూలు 2 వరహాలకు దొరుకుతున్నాయని వినగానే రాణి దాసీలకు 2 వరహాలిచ్చి పంపి గంపను తెప్పించుకుంది. ఆమె ఆత్రంగా పై పూలు తీస్తూ ఉంటే వాటి అడుగున సుఖంగా నిద్రపోతున్న బిడ్డ కనిపించాడు. పసిగుడ్డే కానీ చూస్తే గొప్ప ధనవంతుల బిడ్డలాగా కనిపించాడు. రాజుగారు కూడా వచ్చి చూసి, ఆహా, ఎంత చక్కని బిడ్డ అన్నాడు. గంప తెచ్చిన మనిషి కోసం దాసీలను పంపితే ఆ మనిషి అప్పుడే వెళ్ళిపోయింది కనుక ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలుసుకునే అవకాశం లేదు. బిడ్డతో పాటు రూపరాణి పెట్టిన ఉంగరాలు పతకాలు అవి కూడా కనిపించాయి. ఈ బిడ్డ తప్పక ఎవరో కులీనుల బిడ్డ, గొప్పవాళ్ల బిడ్డ. వీణ్ణి మరెవరూ పెంచడానికి వీల్లేదు, మనమే పెంచుకుందాం అన్నాడు రాజు. రక్తస్పర్శ మూలానో ఏమో రాణికి కూడా అలానే అనిపించింది. రాజకుమారుడు బిడ్డ తన బిడ్డేనని గుర్తించాడు. కానీ ఆ సంగతి పైకి ఎలా చెబుతాడు? తన తల్లిదండ్రులే పెంచుకుంటున్నారు కదా, సమయం వచ్చినప్పుడు చెప్పవచ్చులేమనుకున్నాడు. అంతా బాగానే ఉన్నది, కానీ తల్లి స్పర్శ లేని కారణం చేతనో ఏమో చంటి బిడ్డ అస్తమానము ఏడవసాగాడు. వాణ్ణి ఊరుకోబెట్టడం ఎవరి వల్ల కాలేదు. అలసిన దాకా ఏడ్చి సొమ్ముసిలి నిద్రపోతాడు, మళ్ళీ లేస్తూనే ఏడుస్తాడు. పిల్లలకు జోలపాట పాడందే ఏడుపు మానరు. ఎవరన్నా వచ్చి జోలపాడండి అని రాజభవనంలోని స్త్రీలను రాజు ఆజ్ఞాపించాడు. అందరూ పాడారు, కానీ ఎవరి పాటకు బిడ్డ ఏడుపు మానలేదు. రాజుగారు నగరంలో ఉండే స్త్రీలందరూ వచ్చి తన పెంపుడు బిడ్డకు జోలపాడాలని చాటింపు వేయించాడు. 100 కొద్దీ ఆడవాళ్లు రాజభవనానికి వచ్చి జోలలు పాడారు.
కానీ బిడ్డ ఏడుపు మానపటం ఎవరి సాధ్యమూ కాలేదు. ఇంకెవరూ ఆడవాళ్ళు నగరంలో లేరా అని రాజు అడిగాడు. నగరం వెలుపల వంటి స్తంభం మేడ మీద ఎవరో అమ్మాయి ఉంటున్నది. ఆ అమ్మాయి తప్ప అందరూ వచ్చారు మహారాజా అని భటులు చెప్పారు. అందరూ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రాలేదు? అంత అహంకారమా అని రాజు అడిగాడు. ఆమె తండ్రి ఆమెను మేడ దిగి రానివ్వడు అని భటులు అన్నారు. ఆ తండ్రిని పట్టుకురండి అన్నాడు రాజు. రూపరాణి తండ్రిని రాజు భటులు పట్టుకు తెచ్చారు. నగరంలో ఉండే స్త్రీలందరూ రావాలని చాటింపు వేస్తే నీ కూతురు మాత్రం వచ్చి మా బిడ్డకు జోలపాడలేదు. ఏమిటి కారణం అని రాజు ఆయన్ని అడిగాడు. మహారాజా, నా కుమార్తె పెళ్లిగాని పిల్ల, దానికి జోలపాటలేమొస్తాయి అన్నాడు రూపరాణి తండ్రి. అది నీకెందుకు? పాటలు రాకపోయినా అందరూ వచ్చి జోలపాడవలసిందే, అది నా ఆజ్ఞ అన్నాడు రాజు. రూపరాణి తండ్రి వెళ్ళి ఇన్నాళ్ళయ్యాక తన కుమార్తెను తీసుకువచ్చాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. నువ్వు జోలపాడితే వాడు మానేస్తాడేమో, పాట పాడమ్మా అన్నాడు రాజు. రూపరాణి చిచ్చు కొడుతూ ఇలా పాడింది. ఏడవకు ఏడవకు నా చిట్టి తండ్రి, నీ తల్లి నిజంగా నిర్భాగ్యురాలు, అపవాదు భయంతో అమ్మింది నిన్ను. నీ తండ్రి గుణశాలి, నిన్ను రక్షించు. నీ తాత మహారాజు, నిన్ను పోషించు. నీ తల్లి మాత్రమే నిర్భాగ్యురాలు. ఏడవకు ఏడవకు నాకన్న తండ్రి. రూపరాణి చెయ్యి తగిలి ఆమె కంఠం వినిపించిన మరుక్షణమే బిడ్డ ఏడుపు మానేసి పాట ముగిసే లోపలే నిద్రపోయాడు. రాజుగారు రూపరాణి దగ్గరికి వచ్చి, నువ్వే ఈ బిడ్డ తల్లివి, సందేహం లేదు. కన్నబిడ్డను ఎందుకు అమ్మావు అన్నాడు. రూపరాణి తల వంచుకొని మాట్లాడలేదు. రాజు ఈసారి మృదువుగా, నిజం చెప్పమ్మా, నీకొచ్చిన భయమేమీ లేదు. నీ మీద ఈగ వాలనివ్వను. ఈ బిడ్డ తండ్రి ఎవరు అని మళ్ళీ అడిగాడు. రూపరాణి తల ఎత్తి రాజకుమారుడి కేసు చూసి మళ్ళీ తల వంచుకున్నది. అప్పుడు రాజకుమారుడు తండ్రికి నిజం చెప్పి క్షమాపణ వేడాడు. రూపరాణి కూడా ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడింది. తండ్రి రూపరాణిని లేవనెత్తి, నీ తప్పేమీ లేదులే తల్లి, ఇలా జరుగుతుందని నువ్వు పుట్టక మునిపే ఒక మహానుభావుడు చెప్పాడు. ఆయన మాట అబద్ధం చేద్దామని ఏటికి ఎదురీదాను. రాసి పెట్టింది తప్పించడం మన వల్ల అవుతుందా అన్నాడు. రాజుగారు ఆయన నుంచి జరిగిన కథంతా విని తన కొడుకును క్షమించి తన కోడలిని స్వీకరించారు. ఆయన తన కొడుకు పెళ్ళి, మనవడి బారసాల ఒకేసారి మహావైభవంగా జరిపించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు పోయిన ఆవులు. ఒక పర్వత ప్రాంతంలో రామన్న అనే దిక్కులేని కుర్రవాడు ఒకడు ఉండేవాడు. వాడు పని కోసం వెతుక్కుంటూ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోతూ కొండలు ఎక్కుతూ దిగుతూ చివరకు ఒక ఆసామి వద్దకు వచ్చి పని అడిగాడు. నిన్ను పనిలో పెట్టుకుంటాను. మాకు 10 ఆవులున్నాయి. వాటిని రోజూ అడవికి తీసుకుపోయి మేపి తిరిగి ఇంటికి చేర్చాలి. నీకు 1 ఏడాది గడువు ఇస్తాను. ఈలోగా నా ఆవుల మంద రెట్టింపయిందా పెళ్లి చేసి నిన్ను బతికినన్నాళ్ళు పోషిస్తాను. అలా కాక మరొక విధంగా జరిగిందో ఏం చేస్తానో ఇప్పుడు చెప్పను అన్నాడు ఆసామి. ఆసామి చెప్పిన నిబంధనలకు ఒప్పుకొని రామన్న ఆయన వద్ద పనికి కుదిరాడు. వాడు రోజూ ఆవులను అడవికి తోలుకొని పోయి మేపి ఇంటికి తెస్తూ ఉండేవాడు. ఒకరోజు అడవిలో రామన్న పశువులను మేపే చోటికి ఎవరో కుర్రాడు వచ్చి రామన్నతో పాటు చెట్టు కింద కూర్చొని సరదాగా ఏవో కబుర్లు చెప్పాడు. పొద్దువాలి రామన్న ఆవులను ఇంటికి తోలుకుపోయే వేళ అయినప్పుడు రెండో కుర్రాడు రామన్నతో, నీకో తమాషా చూపిస్తాను చూడు అంటూ కొన్ని చిన్న చిన్న రాళ్లను ఒక చిన్న గుట్టగా పేర్చి దాన్ని మంత్రించినట్లు నటించాడు. ఎందుకు అలా చేస్తున్నావు అని రామన్న వాణ్ణి అడిగాడు. ఈ రాళ్ల కుప్పకు మంత్రం వేశాను. రేపు పొద్దున మనం ఇక్కడికి వచ్చేసరికి ఈ కుప్ప జీడి మిఠాయిగా మారి ఉంటుంది, చూసుకో అన్నాడు రెండో కుర్రాడు. రామన్న వాడి మాటలు నమ్మలేదు. కానీ వాడు మర్నాడు వచ్చేసరికి
నిజంగానే అక్కడ జీడి మిఠాయి కుప్ప ఉన్నది. రామన్న వచ్చే సమయానికే ఇంకో పక్క నుంచి ఆ కుర్రాడు నా మంత్రం పారిందా అంటూ వచ్చాడు. దగ్గరికి వచ్చి మిఠాయిని చూసి, నేను చెప్పలేదా, ఉండు దీన్ని మనిద్దరము తిందాం అంటూ మిఠాయిని జాగ్రత్తగా 2 భాగాలు చేసి ఒకటి రామన్నకిచ్చాడు, రెండైతే తను తీసుకున్నాడు. ఇద్దరూ ఎవరి భాగాలు వాళ్ళు తిన్నారు. తన వంతు మిఠాయి శాంతం తినే లోపలనే రామన్నకు మత్తులాగా నిద్ర ముంచుకు వచ్చింది. రెండో కుర్రాడు దొంగల తాలూకు మనిషి. వాడు రామన్నకిచ్చిన మిఠాయి భాగంలో మత్తు మందు ఉన్నది. అందుకే రామన్నకి ఒళ్ళు తెలియని నిద్ర వచ్చింది. రామన్నకు స్పృహ తెలియకుండా పోయిన కొద్దిసేపటికి చెట్ల చాటు నుంచి 4 దొంగలు వచ్చారు. రామన్నను కదిలించి చూశారు. వాడు మంచి మత్తులో ఉన్నాడు. దొంగలు 10 ఆవుల మెడలోనూ ఉండే మువ్వల పట్టెడలు విప్పి కుర్రవాడికి ఇచ్చారు. వాడు వాటిని కిందగా ఉండే చెట్ల కొమ్మలకు వేలాడగట్టాడు. తర్వాత ఆవులను తోలుకుంటూ దొంగలు వాళ్ళ కుర్రాడు వెళ్ళిపోయారు. తర్వాత చాలాసేపటికి రామన్నకి కొద్దిగా స్పృహ తెలిసింది. కానీ కళ్ళు తెరవలేకపోయాడు. గాలికి కొమ్మలు ఊగుతూ ఉంటే మువ్వలు చప్పుడు చేస్తున్నాయి. ఆవులు మేత వేస్తున్నాయి కదా అనుకొని వాడు మళ్ళీ నిద్రమత్తులో పడిపోయాడు. వాడికి పూర్తిగా స్పృహ వచ్చేసరికి పొద్దు పూర్తిగా వాలిపోయింది. వాడు లేచి కూర్చొని కళ్ళు తెరిచి చూస్తే కనుచూపు మేరలో ఒక్క ఆవు కూడా లేదు. మువ్వల చప్పుడు చెట్ల కొమ్మల నుంచి వస్తున్నది. రామన్న మువ్వల పట్టెడలను 10 తీసుకొని ఇంటికి వెళ్ళి తన యజమానితో ఆవులను ఎవరో ఎత్తుకుపోయారు అని బిక్కమొహం వేసుకొని చెప్పాడు. యజమాని రామన్నను ఏమీ అనలేదు. శాంత అని తన కూతుర్ని పిలిచి, ఈ పట్టెడలను కూడా మిగిలిన 90 పట్టెడలతో చేర్చిపెట్టు అన్నాడు. ఆయన తన మీద ఆగ్రహించినందుకు రామన్న చాలా సంతోషించాడు. మర్నాడు ఉదయం యజమాని రామన్నను పిలిచి వాడికొక సంచి ఇచ్చి, నువ్వు అడవికి వెళ్ళి ఈ గోతాం నిండా తుమ్మముళ్ళ కంప తీసుకో, ఒక కట్ట చింతబరికెలు కోసుకో, 2 పట్టుకొని త్వరగారా అన్నాడు. రామన్న అడవికి వెళ్ళి గోతం నిండా తుమ్మముళ్ళ కంప వేసుకొని చంకలో చింతబరికెల కట్ట పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. మధ్యదారిలో యజమాని కూతురు శాంత ఎదురు తగిలి, ఏమిటే నువ్వు చేస్తున్నది? వీటిని మా నాన్న ఎందుకు తెమ్మన్నాడో నీకు తెలీదా? నిన్ను తుమ్మముళ్ళ మీద పడుకోబెట్టి ఈ చింతబరికెలతో బాదటానికి. వాటిని అవతల పారేసి ఎటైనా పారిపో. మా నాన్న 9 మందిని అదివరకు ఇలాగే శిక్షించాడు. మాకు 100 ఆవులు ఉండేవి. 10 చొప్పున అన్నిటినీ దొంగలు ఎత్తుకుపోయారు. మేం మా ఆవులన్నింటినీ భాగ్యలక్ష్మి అని పిలిచేవాళ్ళం. ఆ పేరుతో పిలిస్తే పలికేవి. నీకు మా నాన్నను మంచి చేసుకోవాలని ఉంటే మా 100 ఆవులని సంపాదించి మరీ మా నాన్న ఎదుటపడు, లేదా మళ్ళీ ఈ ఛాయలకు రాకు అన్నది. రామన్న తెలివిగలవాడు. వాడు పశువులను కాసే పని చేయ నిశ్చయించాడు. కానీ కనీసం 100 ఆవులన్నా లేని వాళ్ళ దగ్గర పని చేయదలచలేదు. విచారిస్తూ వెళ్ళగా ఒక దూర గ్రామంలో ఇంకో గోస్వామి దగ్గర 200 ఆవుల దాకా ఉన్నట్లు తెలిసింది. రామన్న ఆ గోస్వామి వద్దకు వెళ్ళి తనకు మందను కాచే పని ఇవ్వమని అడిగాడు. సరిగ్గా సమయానికి వచ్చావు. నాకు ఆవులను కాచేవాడొకడు కావాలి. నా నియమాలు నీకు నచ్చినట్లయితే పనిలోకి చేరు, లేదా నీ దారిన నువ్వు వెళ్ళు. నేను నిన్ను 3 నెలల పాటే పనిలో ఉంచుకుంటాను. నీకు వేరే జీతం ఏమీ ఇవ్వను. 3 నెలలు అయ్యాక నువ్వు పిలిస్తే వచ్చే ఆవులను నీకిచ్చేస్తాను. వాటిని నువ్వు తోలుకుపోవచ్చు. అవే నీ జీతం డబ్బులు అన్నాడు గోస్వామి. ఈ గోస్వామి దొంగ బేరం చేసేవాడు. దొంగలు తెచ్చిన ఆవులను చౌకగా కొంటూ ఉంటాడు. ఈ విధంగా కొన్న ఆవులే అతనికున్న 200ను. ఏ కాపరిని 3 నెలలు మించి ఉంచడు. 3 నెలల లోపల ఆవును పిలిస్తే వచ్చేటంతగా మచ్చిక చేయడం ఏ కాపరి కుర్రవాడికి సాధ్యం కాదు. అందుచేత రామన్నకు ముందు పనిచేసిన కుర్రాడికెవరికీ
జీతం ఏ రూపంలోనూ ముట్టలేదు. రామన్న మొదటి రోజున 200 ఆవుల మందను దూరంగా మేతకు తోలుకుపోయి అవి మేసేటప్పుడు తాను కూర్చున్న చోటి నుంచి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని 2-3 సార్లు పిలిచాడు. వెంటనే మందలోని సగం ఆవులు మేతను మాని రామన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. రామన్న వాటినన్నింటినీ నిమిరి తట్టి వెళ్ళి మెయ్యండి అని పంపించేశాడు. అవన్నీ రామన్న మొదటి యజమాని పోగొట్టుకున్న ఆవులేనని వాడికి రూఢిగా తెలిసిపోయింది. వాడు ఎట్లాగో 3 నెలలు ముగించేశాడు. ఆ రోజు గోస్వామి వాణ్ణి పిలిచి, రేపు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పిలిస్తే నీ వెంట వచ్చే ఆవు ఏదైనా ఉంటే తోలుకుపోవచ్చు అన్నాడు. మర్నాడు పొద్దున్నే రామన్న ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉండే 4 పెద్దలను ఆహ్వానించి తన వెంట పెట్టుకొని యజమాని దగ్గరికి వచ్చాడు. వీరందరినీ ఎందుకు తెచ్చావురా అని గోస్వామి అడిగాడు. ఏమో బాబు, ఏ ఆవైనా నేను పిలిస్తే నా వెంట వచ్చేసిందనుకోండి, మీరు దాన్ని నా వెంట తీసుకుపోనిస్తారు. కానీ నేను ఆవును దొంగతనంగా తీసుకుపోతున్నాననుకొని ఈ పెద్ద మనుషులు అడ్డగించవచ్చు. నాకు వచ్చే జీతమేదో మీరందరూ చూస్తుండగానే తీసుకుపోవటం మంచిది కదా అన్నాడు. సరే, ఆవులను కేకయ్యి, నీ వెంట ఏ ఆవు వస్తుందో చూస్తాము అన్నాడు గోస్వామి చిరాకుగా. రామన్న మంద ఉన్న చోటికి వెళ్ళి భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి అని కేకలు పెట్టాడు. వెంటనే 100 ఆవులు పరిగెత్తుకుంటూ వచ్చి రామన్నను చుట్టుముట్టాయి. పెద్దలందరూ చూస్తూ ఉండగా రామన్న 100 ఎంచి నోరు తెరుచుకొని చూస్తున్న గోస్వామి దగ్గర, గ్రామ పెద్దల దగ్గర సెలవు పుచ్చుకొని వాటితో మొదటి యజమాని ఇంటికి వెళ్ళి, ఇవిగో బాబు, మీ 10 ఆవులని 100 చేసి తెచ్చాను అన్నాడు. శాంత గబగబా మువ్వల పెట్టెలన్నింటినీ తెచ్చి అన్ని ఆవుల మెడలకు తగిలించేసింది. శాంత తండ్రి ఏమీ అనలేదు. పురోహితుణ్ణి పిలిపించి రామన్నకు శాంతనిచ్చి పెళ్లి చేసి కూతుర్ని అల్లుణ్ణి తన ఇంటినే ఉంచుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.